రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు తనుబొద్ది గోపీనాథ్ రెడ్డి, ఉప్పుమాగులూరు, బలికొరవ మండలం, బాపట్ల జిల్లా. మాకు వచ్చేసి మిరపతోట వచ్చేసి మేము 15 ఎకరాలు వేసామండి. 15 ఎకరాలలో గాను ఈ వెరైటీ 4 ఎకరాలు వేసాము. 4 ఎకరాలు వేస్తే 4 ఎకరాలు కూడా ఇలానే ఉంది. ఆ వేరే సీడ్స్ కంటే కూడా ఈ సీడ్స్ మాకు బాగా నచ్చింది. కర్షక్ సీడ్స్ వారి సూపర్ రక్ష అండి ఈ సీడ్ పేరు. మేము 4 ఎకరాలు వేసామండి. ఇది 4 ఎకరాలు వచ్చేసి పాదెక్కు 2 ఎకరాలు చేయనండి. ఇది పాదెక్కు 2 ఎకరాలు చేయను వచ్చేసి 14 క్వింటాలు కోసాము ఫస్ట్ కోత. ఇప్పుడు మళ్ళీ రెండో కోతకు రెడీగా ఉంది. ఈసారి వచ్చేసి ఒక 15 నుంచి 20 అంచనా అనిపిస్తుందండి. మళ్ళీ పైన కూడా కాపు కానీ తంతే అంత బాగా ఉంది. మాకు ఈ వెరైటీ బాగా పర్లేదు అనిపించిందండి వేసుకున్న పొలంలో. మాకు ఇది బాగా కాయ పొడవు ఉంది, సన్నం వచ్చింది, పొడవు ఉంది. మళ్ళీ మార్కెట్లో సేల్స్ ఎక్కువగా కొంటున్నారు. కొంచెం 200 కింటాకి 200-300 తేడాతోటి కొంటున్నారు. మాకు తాలు శాతం బాగా తక్కువగా ఉంది, కలర్ బాగుంది. కాయకు వచ్చేటప్పటికి ఏమన్నా కనుపు దగ్గరగా చిక్కన కాపుగా ఉంది, తంతి బాగా వస్తుంది. ఇదిగోండి చెట్టు అంతా ఇదిగో ఈ విధంగా ఫస్ట్ కోత కోసినా కూడా రెండో కోతకు ఈ రకంగా పండి బాగా పొడవు కానీ పైన కాయలు కూడా ఇదిగో మూడో తంతి కూడా ఇట్లా బాగా కాయలు చిక్కగానను బాగా దగ్గర గనుపులుగా ఇట్లా ఉన్నాయి. మళ్ళీ పైన పూత కానీ పిందె కానీ మళ్ళీ బాగా వస్తుంది. ఇది 3.5 అడుగు నుంచి 4 అడుగుల దాకా పెరిగేలాగా అనిపిస్తుంది మాకు. మేము 14 కింటా వచ్చేసి 13,450 రూపాయలకు ఊళ్ళో అమ్మామండి. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఇది మాకైతే కొంచెం పర్లేదు అనిపించింది. ఆ వేరే రకాల మీద ఇది కొంచెం మాకు ఒక మనిషి కోత కూలి కూడా వాటికి 12 మంది 13 మంది పడితే దీనికి 11 మంది అట్లానే కోస్తున్నారు. విత్తనం కాయలో నిండుగా ఉండే వల్ల గింజలు కాయల బరువు ఎక్కువ వస్తున్నాయి. మాకు బాగా దిగుబడి పెరుగుతుంది. కాయ పొడవు వచ్చింది బాగా, అందువల్ల బాగా మార్కెట్లో చూసేవాళ్ళు బాగా ఇష్టపడతారు. కాయ లావు లేకుండా సన్నంగా పొడవుగా ఉంది. కోత కూలి వాటి మీద ఒక మనిషి అట్లా తగ్గుతున్నారండి. అయితే మాకైతే తాలు శాతం బాగా తక్కువగా ఉందండి. 14 క్వింటాలకు కూడా 15 కిలోలే తాలు వచ్చింది. మాకు దాంట్లో కొంచెం ఖర్చు తాలు ఏరే కూలీలకు తగ్గిపోయింది. 250 నుంచి 300 మంది దాకా వచ్చారు సార్ ఈ రోజు మా చేలో ఫీల్డ్ పెట్టినందుకు. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పర్లేదు బాగానే ఉంది వేసుకోవచ్చు. ఈ టైంలో కూడా పైన కూడా లేదవుతుండట్టే ఉంది, కాపు వచ్చింది బాగా. 3 స్టెప్పులు కాసినా మళ్ళీ చెట్టు నీకు పూతా పిండి మీదే ఉంటుంది, కానీ నీళ్లుండి పెంచుకుంటా ఉంటే కాస్తానే వచ్చిద్దేమో అనిపిస్తుందని అనుకుంటున్నారు సార్ రైతులందరూ. కొత్తగా వేయాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు సార్, పర్లేదు బాగానే ఉంది. ఇత్తనం వల్ల ఇబ్బంది అయితే లేదు రైతు, అంతవరకు గ్యారంటీ. వేసాను మేము 13 ఎకరాలు వేసాము. 13 ఎకరాల్లో 4 ఎకరాలు ఇది వేసాం కాబట్టి రైతులు ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు సార్. 4 ఎకరాలు వేసే రైతు కనీసం ఒక 2 ఎకరాలు వేసుకోవచ్చు సార్. మేము వేసాం కాబట్టి మేము వేరే రకాలు కూడా వేసాము. వేరే రకాల కంటే కూడా ఇది మాకు పర్లేదు అనిపించింది కాబట్టి నేను చెబుతున్నాను సార్.